హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ మాతాజీ మాతాజీ జర కొంచెం మ్యూట్ లో పెట్టుకోరా మీరు. హరే కృష్ణ 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 హరే హరే రామ హరే హరే. మాతాజీ హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం. రాధా గోవిందాలైన అందరికీ కూడా స్వాగతం. ఈరోజు మనము 4వ అధ్యాయం చెప్పుకోబోతున్నాము. నిన్నటి అధ్యాయంలో ఆఖరి శ్లోకంలో ఏం చెప్పారు భగవంతుడు? నిన్నటి అధ్యాయంలో ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మ. మాతాజీ వాయిస్ వినబడట్లేదు, క్లారిటీగా రావట్లేదు. హరే కృష్ణ. మాతాజీ, అరుణ మాతాజీ, నాది క్లియర్గా ఉంది వాయిస్? ఉంది మాతాజీ. ఓకే ఓకే. మీకు ఎవరికైనా మీరు మీ డివైస్ కూడా చూసుకోండి. హరే కృష్ణ. ఇప్పుడు మనకి నిన్నటి అధ్యాయంలో ఏం చెప్పుకున్నాం మనం? నిన్నటి అధ్యాయంలో మనము జ్ఞానం అంటే ఏంటి, ఆత్మజ్ఞానం, నిష్కామ కర్మయోగం గురించి, నిష్కామ కర్మయోగం ద్వారా మనం ఆత్మజ్ఞానాన్ని పొందుతాము అని అనేది చెప్పుకున్నాం 3వ అధ్యాయంలో. మనం నిష్కామ కర్మయోగం ఎలా చేయాలి, కామాన్ని ఎలా జయించాలి అనేది నేర్చుకున్నాం అన్నమాట. అంటే ఒక శత్రువుని ఏ విధంగా జయించాలి అంటే మనకి ఇంద్రియాలు బలహీనంగా ఉంటాయి. అవి జాగృత అవస్థలో అవి అట్రాక్ట్ అవుతాయి అన్నమాట. ఇంద్రియాలు ఎప్పుడు కూడా జాగృత అవస్థలో ఉంటాయి. తర్వాత మనస్సు ఏమో జాగృత అవస్థ, స్వప్నావస్థ రెండిట్లో కూడా అది మనసు యాక్టివ్గా ఉంటుందన్నమాట. జాగృత అవస్థలో ఉంటుంది. జాగృత అవస్థ అంటే ఏంటి? మనం మేల్కొని ఉన్న దీన్ని జాగృత అవస్థ అంటారు. స్వప్నావస్థ అంటే నిద్రపోయేటప్పుడు కూడా మనసు పనిచేస్తూనే ఉంటుంది. అంటే ఇంద్రియాల కన్నా కూడా బలమైంది మనస్సు కన్నా బలమైందేమో బుద్ధి ఏమో జాగృత అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ. మూడు సమయాల్లో కూడా అది బుద్ధి పనిచేస్తూనే ఉంటుంది ఎప్పుడు కూడా. బుద్ధి కన్నా కూడా బలమైంది ఏంటంటే ఆత్మ. జాగృత అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ, తురియ, మొత్తం 4 అవస్థల్లో కూడా అది పనిచేస్తూనే ఉంటుంది మనకి ఆత్మ. అంటే ఎప్పుడు కంటిన్యూస్గా ఉంటుందన్నమాట. ఆత్మ యాక్టివ్గా ఉంటుంది. ఆత్మ చిత్స్వరూపం ఆత్మ. అదేంటంటే ఒక శత్రువుని జయించాలంటే మనం ఏం చేయాలి? ఆ శత్రువు ఏ స్థానంలో ఉన్నాడు అన్నది తెలుసుకుని ఆ శత్రువు యొక్క స్థానాన్ని ఆక్రమించాలి.
ఒక రాజుని జయించాలంటే ఆ కోటను ఆక్రమించేసామంటే మనం ఆ రాజు బంధింపబడతాడు, రాజు ఓడిపోతాడు అనమాట. రాజుని జయించినట్లే మనం. కాబట్టి ఆ కామాన్ని జయించాలంటే ఏం చేయాలి? ఆ కోటను జయించాలి. కోటను జయించాలంటే కామం చాలా బలంగా ఉంటుంది, చాలా ఉగ్రమైంది అనమాట. మొండిగా ఉంటుంది అది, దేనికి లొంగదు అది మనకి. అదేంటంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సామధాన భేద దండోపాయాలు చేసినా కూడా కామం అనేది లొంగదు అది. ఆ కోరిక అనేది ఏంటంటే అంత బలీయంగా ఉంటుందన్నమాట. దాన్ని బుజ్జగిచ్చినా కూడా లొంగదు. ఆ కామం ఆగవే తల్లి బంగారు, ఆగు నువ్వు ఆగు ఆగు అని చెప్పినా కూడా అది వినదనమాట. నాకు ఇది కావాల్సిందే అంటుంది ఆ కోరిక. అలాంటి కామాన్ని ఎలా జయించాలి? ఇంద్రియాలు అన్నింటికన్నా బలహీనం అయినవి ఇంద్రియాలు. కేవలం జాగృత అవస్థలోనే పనిచేస్తాయి అవి ఇంద్రియాలు. స్వప్నావస్థ, సుషుప్తావస్థ, జాగృత అవస్థ, తుర్యావస్థల్లో పనిచేయవు ఇంద్రియాలు. అంటే నిద్రపోయేటప్పుడు మన ఇంద్రియాలు పనిచేయవు అన్నమాట. కాబట్టి బుద్ధి, మన మనస్సు జాగృతి స్వప్న అవస్థల్లో కూడా పనిచేస్తుంది మనస్సు. అంటే మనస్సులో మన కోరిక అన్నది మనకి, మనస్సు నిద్రపోయేటప్పుడు కూడా ఆ కోరిక మనకి గుర్తొస్తూనే ఉంటుంది, కామం అనేది. బుద్ధి జాగృత అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థల్లో కూడా పనిచేస్తూ ఉంటుంది. మనస్సు కన్నా బలమైందనమాట బుద్ధి. అంటే ఏంటంటే మనము ఆత్మ అన్నింటికన్నా కూడా బలమైంది, ఆత్మ శ్రేష్టమైంది. అదేంటంటే చిత్స్వరూపం ఆత్మ. కాబట్టి ఆత్మను పరిరక్షించుకోవాలి మనం. ఆత్మను పరిరక్షించుకోవాలంటే మనం ఏం చేయాలి? అన్నింటికన్నా ఆత్మ చాలా పవర్ఫుల్గా ఉంటుంది కనుక అన్నింటికన్నా బలహీనమైన ఇంద్రియాల్ని మనస్సు ద్వారా నిగ్రహించాలి. మన మనస్సు ద్వారా ఫస్ట్ నిగ్రహించాలి ఇంద్రియాల్ని. ఆ ఇంద్రియాలు ప్రకోపిస్తూ ఉంటాయి, ఇది నాకు కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలని అడుగుతూ ఉంటాయి. ఆ మనస్సు ఉంటుంది కదా, మనస్సు ద్వారా అది తప్పు అన్నది వాటికి చెప్తూ ఉండాలి. చెప్తూ వాటిని నిగ్రహించాలి. నిగ్రహించాలంటే ఇంద్రియ విషయాల వైపు వెళ్లకుండా నిగ్రహిస్తే కనుక మనస్సు ద్వారా నిగ్రహించబడతాయి ఇంద్రియాలు. ఆ ఇంద్రియ విషయాలు ఉంటాయి కదా, కళ్ళు అది చూడాలంటుంటాయి, నాలిక టేస్ట్ అడుగుతూ ఉంటుంది, చెవులు వినాలంటుంటాయి. ఇటువంటి ఇంద్రియ విషయాలన్నింటి వైపు కూడా మనస్సు ఏం చేస్తుందంటే వెళ్లకుండా, ఇంద్రియాల విషయాల వైపు వెళ్లకుండా ఇంద్రియాల్ని కంట్రోల్ చేస్తుంది. ఆ కంట్రోల్ చేయటం ద్వారా మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు నియంత్రింపబడతాయి. బుద్ధి ద్వారా మనస్సు నియంత్రింపబడుతుంది. నువ్వు చేసేది కరెక్ట్, అలాగే చెయ్యి అని బుద్ధి మనస్సును ప్రకోపిస్తుంది అనమాట. మన బుద్ధి ఉంటుంది కదా, ఇది కరెక్ట్ అని చెప్తూ ఉంటుంది బుద్ధి మనస్సుకి. నువ్వు చేసేది కరెక్ట్, అలాగే ఆ విధంగానే చెయ్యి అని చెప్తూ ఉంటుంది. అంటే ఏంటంటే మనం తీసుకునే నిర్ణయాలన్నీ కూడా కంట్రోల్ చేసేది బుద్ధి ఇంకా బలంగా ఉంటుందన్నమాట. అది కంట్రోల్ చేయటం ద్వారా మనము నేను ఆత్మని అని చెప్పినని తెలుసుకోగలుగుతాం. దేహం కాదు, నేను ఆత్మని, పరమాత్మ ఉన్నాడు, ఆ భగవంతుడు ఉన్నాడు. ఆత్మ ద్వారా భగవంతుడిని సేవించుకోవాలి మనము. ఆత్మకి తృప్తి ఎప్పుడు వస్తుంది? భగవంతుడి సేవ ద్వారా మాత్రమే ఆత్మకి తృప్తి కలుగుతుంది అనమాట. ఆ సేవలో ఆత్మని నియుక్తం చేయాలంటే మనము
ఇవన్నీ కూడా మనసు, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, తర్వాత ఆత్మ. ఇవన్నీ ఈ 4 కింది నుంచి రావాలన్నమాట. వాటన్నింటినీ కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? మనము ఒక గురువుని ఆశ్రయించాలి. ఒక గురువుని ఆశ్రయించి ఆ గురువుగారు చెప్పినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ద్వారా అవి పాటిస్తూ మనం భగవంతుడిని సేవించడం. మన ఇష్టం వచ్చినట్టు మనం చేయకూడదు. శాస్త్రంలో ఏదైతే ఉందో ఆ దాన్ని గురువుగారు మనకి చెప్తారు. శాస్త్రంలో ఇది ఉంది, తెల్లవారుజామునే లేవాలి, తెల్లవారుజామున లేచినందువల్ల నీకు మొత్తం ప్రశాంతంగా ఉంటుంది, జాగృతావస్థలో ఉంటుంది, మొత్తం కూడా శరీరం అంతా కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. కాబట్టి ఆ టైంలో నువ్వు జపం చేసుకో, ఆ టైంలో క్లాసెస్ విను, నువ్వు ఈ విధంగా భగవద్గీత శ్లోకాస్ చదువుకో, ఈ విధంగా నేర్చుకో అని చెప్పనని మనకి గురువు గారు ఒక పద్ధతి ఇస్తారు. ఆ పద్ధతి ద్వారా మనం ఫాలో అవ్వడం ద్వారా మనము భగవంతుడిని పరిచేందుకు ప్రయత్నం చేస్తాం అన్నమాట. భగవంతుడి సేవ చేయటం ద్వారా, భగవంతుడిని ఆనందపరచడం ద్వారా మన ఆత్మ కూడా ఆనందపడుతుంది. అప్పుడు మనము ఆ భగవంతుడికి దగ్గర కాగలుగుతాం. అదే నిన్నటి అధ్యాయంలో మనము నిష్కామ కర్మయోగం చేయాలి. నిష్కామ కర్మయోగం చేయటం ద్వారా మనము ఆ భగవంతుడికి దగ్గర కాగలుగుతాము అని చెప్పినని నిన్నటి చెప్పుకున్నాం. అంటే నిష్కామ కర్మయోగం అంటే ఫలితం ఆశించకుండా మనం భగవంతుడిని సేవించటం. కర్మ చేస్తున్నా సరే జ్ఞానయోగం కానీ కర్మయోగం కానీ చేయాలి. కానీ అది చేసేటప్పుడు భక్తి ఫలితాన్ని ఇవ్వాలి. భక్తి ఫలితాన్ని ఇవ్వాలంటే కర్మయోగం చేయాలి, జ్ఞానయోగం చేయాలి. వాటి ద్వారా మాత్రమే భక్తి మనకి ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు మనము 4వ అధ్యాయం చెప్పుకుందాము. 4వ అధ్యాయంలో మనము ఫస్ట్ మంగళాచరణం చేసి తర్వాత అధ్యాయానికి వెళ్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సగణరఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ॐ विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्यति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणि प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. ఇప్పుడు ఈ అధ్యాయంలో మనము ఏం చెప్పుకోబోతున్నాము? ఈ అధ్యాయంలో
ఇది జ్ఞానయోగం అన్నమాట. ఈ అధ్యాయం పేరు. ఇప్పుడు ఈ జ్ఞానయోగంలో మనము నిష్కామ కర్మయోగం పురాతనమైంది, ఎప్పటి నుంచో ఉన్నటువంటిది అని చెప్తారు. 1 నుంచి 3 శ్లోకం వరకు. ఎప్పుడో పుట్టిన వివస్వానుడికి నువ్వు భగవద్గీతను ఎలా బోధించావు అని నన్ను అడుగుతారనమాట. కృష్ణ భగవానుడిని ప్రశ్న వేస్తారు అర్జునుడు. జ్ఞానంతో కర్మయోగం ఆచరించి యుద్ధం చెయ్యి అని భగవంతుడు చెప్తారు. నా జన్మ కర్మలు దివ్యమైనవి. ఈ విషయం ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి మళ్ళీ జన్మ అనేది ఉండదు అనేది 4-5 శ్లోకాల్లో చెప్పుకుంటాము. 6-18 శ్లోకం వరకు కర్మ, అకర్మ, వికర్మ వీటి గురించి, వాటి గతుల గురించి చెప్పుకుంటాం మనము. తర్వాత బుద్ధిమంతుడి నిష్కామ కర్మయోగం, కర్మాచరణం ఏ విధంగా ఉంటుందన్నది 19-23 శ్లోకం వరకు. ద్రవ్యయజ్ఞం కన్నా కూడా జ్ఞానయజ్ఞం ఎంతో శ్రేష్టమైంది అని 24-33 శ్లోకం వరకు చెప్పుకుంటాం. జ్ఞానయోగ విశిష్టత గురించి 34-42 శ్లోకం వరకు ఉంటుందన్నమాట ఈ అధ్యాయంలో మనకి. ఓం శ్రీ పరమాత్మనే నమః. అద చతుర్థాధ్యాయః జ్ఞానయోగः. శ్రీభగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే అబ్రవీత్. కృష్ణ భగవానుడు పలుకుతున్నారు, నశింపులేనట్టి యోగ శాస్త్రముని నేను సూర్యదేవుడు వివస్వానునికి బోధించాను. వివస్వానుడు దానిని మానవ జాతి తండ్రి అయిన మనువుకు ఉపదేశింపగా మనువు తిరిగి దానిని ఇక్ష్వాకునికి ఉపదేశించారు. ఇప్పుడు ఈ జ్ఞానం అంటే ఏంటి? ఆత్మజ్ఞానం. మనం నిన్న చెప్పుకున్నాం కదా, అది ఆ జ్ఞానాన్ని గురించి ఎవరు చెప్పారు? కృష్ణ భగవానుడు సూర్యుడికి చెప్పారట. వివస్వంతుడు సూర్యుడు. తర్వాత వైవస్వతుడికి చెప్పాడు వివస్వంతుడు. అంటే వివస్వంతుడు సూర్యుడి ఇప్పుడు భగవంతుడు సూర్యుడి కుమారుడు ఎవరంటే వైవస్వతుడు. సూర్యుడి కుమారుడు. వివస్వంతుడి కుమారుడు వైవస్వతుడు. వైవస్వతుడికి చెప్పాట. వైవస్వతుడేమో జాతిపిత అయిన మనువుకి చెప్పాట. మనువేమో ఇక్ష్వాకుడికి చెప్పాట. ఇప్పుడు వీళ్ళందరూ కూడా రాజులు, చక్రవర్తులు అనమాట. సూర్య భగవానుడు కూడా రాజు. రాజుల ద్వారా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఈ జ్ఞానము వ్యాప్తి చెందింది. పరంపర, ఆ పరంపర ద్వారా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఈ జ్ఞానం ఇవ్వబడలేదు అనమాట. ఈ జ్ఞానం ఇప్పుడు 2-3 అధ్యాయాల్లో మనం చెప్పబడిన నిష్కామ కర్మయోగం ద్వారా పొందగలిగిన జ్ఞానం ఇది. ఆ జ్ఞానాన్ని మనకి ఎవరు ఇచ్చారు అంటే భగవంతుడి ద్వారానే వ్యాప్తి చెందింది. ఫస్ట్ భగవంతుడు సూర్య భగవానుడికి ఇస్తే, సూర్యుడేమో వైవస్వతుడికి ఇస్తే, వైవస్వతుడేమో మనువుకి ఇచ్చారు. మనువేమో ఇక్ష్వాకుడికి ఇచ్చారు. ఇక్ష్వాకు వంశం అంటాం కదా, రాముల వారి వంశం. ఇక్ష్వాకుడు మహారాజు, ఆయన ద్వారా అది వ్యాపించింది. ఆ తర్వాత అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి జ్ఞానం కాలచక్రంలో అదేమైందంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి పరంపరలో వస్తూ 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 ఇప్పుడు ఏ విధంగా అయితే మనకి పూర్వకాలము ప్రతిదానికి కూడా పెద్దవాళ్ళు వైద్యం చెప్తూ ఉండేవాళ్ళు. చిట్కాలు ఉండేవి. ప్రతి పనికి కూడా ఇది ఇలా చేసుకుంటే సులువుగా ఉంటుంది, ఇది ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్తూ ఉండేవాళ్ళు. అది వాళ్ళ పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి కొంత మరుగైపోయింది. వాళ్ళ పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా అలా అలా అది క్షీణించిపోయింది అన్నాడు. ఇప్పటికి వచ్చేటప్పటికి ఇప్పుడు అసలు ఏమీ తెలియదు ఎవ్వరికి.
ఆ పరిస్థితి ఏర్పడిపోయింది. అట్లా ఈ జ్ఞానం కూడా కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా మరుగున పడుతూ వచ్చింది. ఈ ఆత్మజ్ఞానం అన్నది మరుగున పడుతూ వచ్చి పూర్తిగా అసలు ఏమీ లేని పరిస్థితికి వచ్చేసింది. పరంపర ద్వారా వ్యాపించి 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 పూర్తిగా డౌన్ అయిపోయే పరిస్థితుల్లో మళ్ళీ కృష్ణ భగవానుడు ఏం చేశారంటే అర్జునుడి ద్వారా మనకి ఈ భగవద్గీత జ్ఞానం ఆత్మ జ్ఞానాన్ని అందించారనమాట మనకి. ఆత్మ అంటే ఏంటి, శరీరం అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి, భగవంతుడిని ఏ విధంగా కొలవాలి, భగవంతుడి గురించి అంతా కూడా మనకి అందించడం జరిగిందనమాట. అంటే మనకి అది ఎప్పుడైతే క్షీణించిందో ఆ క్షీణించినందువల్ల ఏం జరిగింది, పెద్దవాళ్ళని గౌరవించాలి, శాస్త్రాన్ని గౌరవించాలి, శాస్త్రానికి పెద్దపీట వేయాలి, శాస్త్రంలో ఏ విధంగా అయితే ఉందో దాన్ని మనం అనుసరించాలి. ఇవన్నీ కూడా మర్చిపోయారు జనాలు, పూర్తిగా అజ్ఞానంలో పడిపోయారు అనమాట. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్ట పరంతప. ఈ దివ్య జ్ఞానం ఆ విధముగా గురు శిష్య పరంపర ద్వారా స్వీకరించబడింది. రాజర్షులు దానిని ఈ విధముగా అర్థం చేసుకున్నారు. కానీ కాలక్రమంలో పరంపర క్షీణించిపోయింది. అందుకే ఈ యోగం నశించినట్లుగా కనిపిస్తుంది. అది ఆల్రెడీ ఉంది. ఆ ఉన్నది మనకేమైతుంది, మన ద్వారా మనకి రాకపోయేటప్పటికీ అది నశించినట్టుగా ఏమీ తెలియని ఇప్పుడు వృక్షాలు చిన్న చిన్న చెట్లల్లో కూడా ఎంతో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఉన్నాయి ఔషధ గుణాలు. ఆ? చిన్న చిన్న మొక్కల్లో కూడా అది మనకి తెలియకపోయేటప్పటికి ఆ మొక్కని పీకి చంపేసేసి అవతల పారేస్తాం. చెత్త చెట్లు అన్నీ వచ్చినాయని చెప్పంటాం, పీకేస్తాం, అవతల పారేస్తాం. ఆ? అట్లా ఇప్పుడు ఆత్మజ్ఞానం అన్నది ఎక్కడికి పోలే, అది ఉన్నది. ఉన్నప్పటికీ కూడా కాలక్రమంలో పరంపరలో క్షీణించిపోయేటప్పటికి అది లేనట్లుగా మనకి అయిపోయింది, లేనట్టుగా అనిపించింది అనమాట. ఇప్పుడు భగవంతుడు ఉన్నారు, భగవంతుడు ఉన్నారు అని మనకి ఎలా తెలుస్తుంది, శాస్త్రాధ్యయనం ద్వారా, గురువుల ద్వారా మనకి తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు శాస్త్రాధ్యయనం చేయడానికి మనకి గురువుల్ని పట్టుకోవడానికి, గురువుల ద్వారా వినడానికి మనసు ఒప్పుకుంటున్నదా? అందరూ భౌతికంగా ఎక్కువగా వాళ్ళు ఇంద్రియ తృప్తికి ప్రాధాన్యం ఇస్తున్నారు, పీట ఇస్తున్నారు, పెద్ద పీట. దానివల్ల మన ఆత్మని మనము పరిరక్షించుకోలేకపోతున్నాం అన్నమాట. ఆ పరంపర ద్వారా మనకి క్షీణించిపోయింది. పరంపర నష్టమైన జ్ఞానము ఇప్పుడు పరంపరలో నష్టమైపోయింది. ఇది కొంచెం 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 తగ్గుతూ వచ్చేసింది. తగ్గుతూ వచ్చేటప్పటికి నష్టపడిపోయింది. ఒక రాజుగారు రేపు ఫంక్షన్ జరుగుతున్నది, అందరూ ఉన్న వాళ్ళందరూ కూడా పాలు తీసుకొచ్చి పోయమన్నారట. ఒక డ్రమ్ము పెట్టారు అక్కడ. అందరూ బిందెలతో తెస్తున్నారు, పోస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. లాస్ట్కి అది రాజుగారు ఎన్ని పాలు వచ్చినాయని చెప్పనని ఆ ట్యాప్ తిప్పేటప్పటికి అన్ని నీళ్ళు వచ్చినాయట. నేను ఒక్క బిందె నీళ్లు పోస్తే ఏమవుతుందిలే, అందరూ పాలు పోస్తున్నారు కదా అన్నట్టుగా మొత్తం కూడా అది నీళ్ళు అయిపోయింది. మొత్తం పరంపర ఏంటంటే అది వ్యాప్తి చెందనందువల్ల, దాని గురించి తెలుసుకోనందువల్ల, దాని గురించి పాటించనందువల్ల, శాస్త్రాధ్యయనం చేయనందువల్ల, ఫాలో అవనందువల్ల పూర్తిగా క్షీణించిపోయింది. పరంపర క్షీణించినట్లుగా అయిపోయింది. కానీ ఆ యోగం మాత్రం నశించిపోయినప్పటికీ కూడా యోగం నశించినట్టు కనిపిస్తోంది మనకి, కానీ అది ఉన్నది. ఆ ఉన్నదాన్నే మళ్ళీ కృష్ణ భగవానుడు అర్జునుడి ద్వారా మనకి అందించారన్నమాట. ఇప్పుడు ఇప్పుడు మనము 4 యుగాల గురించి చెప్పుకుందాం. ఇప్పుడు 4 యుగాలంటే సత్యయుగం, సత్యయుగము తర్వాత త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం. సత్యయుగంలో మనకి
లక్ష్మీనారాయణుల పరిపాలన పరమహంసాలుగా ఉండేవాళ్ళుట అప్పుడు అందరూ కూడా సత్యయుగంలో. అంటే భగవంతుడిని కొలిసేవాళ్ళు. వాళ్ళకి ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి అన్నీ తెలుసు అనమాట. కానీ హరే కృష్ణ. ఉమ్. సత్యయుగం. సత్యయుగంలో లక్ష్మీనారాయణుల పరిపాలన కాలపరిమితి ఏమో 17,28,000 సంవత్సరాలు. 4 పాదాల మీద కూడా అధర్మం నడిచింది. తర్వాత లక్షణాలు ఏంటంటే శౌచము, సత్యము. శౌచం అంటే శుభ్రత, సత్యము, దయ, జ్ఞానం ఇవన్నీ కూడా ఉన్నాయి 4 పాదాలు. ఈ యుగంలో ప్రజలు సద్గుణాలు, విజ్ఞానంతో ఉండేవాళ్ళు. అందరూ పరమహంస స్వరూపంగా ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా. తర్వాత ఆధ్యాత్మికంగా ఉండేవాళ్ళు. వ్యసనాలు ఏమి ఉండేవి కాదు సత్యయుగంలో. తర్వాత వీళ్ళు ఈ యుగంలో ఏంటంటే 4 నియమాలు కూడా పాటించేవాళ్ళు. ఆ 4 నియమాలు ఇప్పుడు మనం ఇస్కాన్‌లో మనం ఫాలో అవుతున్నాం 4 నియమాలు కూడా. ఆ 4 నియమాలు కూడా సత్యయుగం నుంచి ఉన్నాయి. కానీ అవి మరుగున పడుతూ వచ్చినాయన్నమాట కొంచెం కొంచెంగా. అంటే ఈ జీవహింస చేయకూడదు. మళ్ళా మాంసాహారం అంటే ఇది భుజించకూడదనమాట. తర్వాత ఈ మత్తు పదార్థాల్ని సేవించకూడదు, జూదం ఆడకూడదు. ఆ! ఇవన్నీ 4 నియమాలున్నాయి మనకి దీంట్లో ఇస్కాన్‌లో. ఆ 4 నియమాల్ని కూడా మనకి సత్యయుగంలో కూడా పాటించారు. ఆ 4 నియమాలు. ఆ సత్యము, దయ, జ్ఞానము, శౌచము. శౌచం అంటే ఏంటంటే వ్యభిచారం చేయకూడదు. ఒక చక్కగా వివాహం చేసుకొని ఆ స్త్రీతోనే మనము సంపర్కం కలిగి ఉండాలి గానీ వ్యభిచారం చేయకూడదు. అలా తర్వాత జీవితకాలమేమో ఆ విధంగా వాళ్ళు ధర్మంగా ఉంటుండే ఎడమకి 1,00,000 సంవత్సరాలు జీవించేవాళ్ళుట సత్యయుగంలో. ల ఎత్తు 32 అడుగులు ఉండేవాళ్ళు. తర్వాత త్రేతాయుగం. త్రేతాయుగం వచ్చేటప్పటికి రామచంద్రుడి పరిపాలన. రామచంద్రుడి పరిపాలన తర్వాత వామనుడు, పరశురాముడు కూడా ఈ యుగంలోనే వచ్చారు. తర్వాత ఇక్కడ యజ్ఞాలు చేసేవాళ్ళు. సత్యయుగంలో తపస్సులు చేసేవాళ్ళు. వాళ్ళకి ఏంటంటే 1,00,000 సంవత్సరాల ఆయుష్ ఉండేది సత్యయుగంలో. అందుకని తపస్సులు చేసేవాళ్ళు. తపస్సులు చేసి వాళ్ళు భగవంతుడిని తృప్తిపరిచేవాళ్ళు, ఆనందపరిచేవారు. తర్వాత త్రేతాయుగం వచ్చేటప్పటికి రాముల వారి పరిపాలన యజ్ఞాలు చేసేవాళ్ళు. పుత్రకామేష్టి, అశ్వమేధ యాగము ఇట్లా యజ్ఞాలు చేసి భగవంతుడిని తృప్తిపరిచేవాళ్ళు అనమాట. తర్వాత ద్వాపర యుగం. ద్వాపర యుగం అంటే త్రేతాయుగంలో 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం కాల పరిమితి. తర్వాత శౌచము, దయ, సత్యం ఈ 3 పాదాల్లోకి వచ్చేసింది త్రేతాయుగం. ఒక పాదం ఎగిరిపోయింది. ఇక్కడేమో 10,000 సంవత్సరాలు బతికేవాళ్ళు అనమాట ఆయుష్. ఒక జీరో వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి. 10,000 సంవత్సరాలు బతికేవాళ్ళు ఇక్కడ. 1,00,000 సంవత్సరాలు కాస్త 10,000 సంవత్సరాలు అయిపోయింది. ఇక్కడ వీళ్ళు ఎత్తేమో 21 అడుగులు ఉండేవాళ్ళు ఈ సత్యయుగం, త్రేతాయుగంలో ఎత్తు 21 అడుగులు ఉండేవాళ్ళు. 3 పాదాల మీదే నడిచింది. తర్వాత ద్వాపర యుగం. ద్వాపర యుగం వచ్చేటప్పటికి కృష్ణ భగవానుడు డైరెక్ట్‌గా వచ్చేసారు. ద్వాపర యుగం వచ్చేటప్పటికి ఇది మన 2 పాదాలకు వచ్చేసింది ధర్మం. 2 పాదాల మీద నడిచిందనమాట. 2 పాదాల మీద నడిచింది. తర్వాత 1000 సంవత్సరాలు ఆయుష్. అంటే వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ఆహార వ్యవహారాలను బట్టి ఆయుష్ కూడా క్షీణిస్తూ వచ్చింది. మీరు గమనించండి అది. ఆయుష్ 1000 సంవత్సరాలు. కాలపరిమితి ఏమో 8,64,000 సంవత్సరాలు. తర్వాత మానవులు వ్యసనపరులుగా మారారు ఈ ద్వాపర యుగంలో. వ్యసనాలన్నీ కూడా వచ్చేసినాయి వాళ్ళకి. వీళ్ళ ఎత్తేమో 11 అడుగులు. రాజ్యకాంక్ష, అసూయ, ద్వేషము ఇవన్నీ కూడా ప్రబలినాయి అన్నమాట ద్వాపర యుగంలో.
తర్వాత కలియుగం. కలియుగానికి వచ్చేటప్పటికి చైతన్య మహాప్రభు వచ్చారు. చైతన్య మహాప్రభు వచ్చి ఆయన ఆవిర్భావం. ఆ చైతన్య మహాప్రభు మనకి ఈ హరే కృష్ణ మంత్రాన్ని ఇవ్వటం జరిగింది. తర్వాత కాలపరిమితి ఏమో 4,32,000 సంవత్సరాలు. జీవిత కాలమేమో 100 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు కాస్త 100 అయిపోయింది. ఒక సున్నా ఎగిరిపోయింది. తర్వాత 6 అడుగులు ఎత్తు. ఎత్తేమో 6 అడుగులు ఉండేవాళ్ళు. ధర్మం ఏమో ఒక్క పాదం మీదకి వచ్చేసింది. సత్యం పలికే వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి ఈ యుగం ఇంకా కొంత కాలం నడుస్తుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ మొదటి పాదంలో ఉన్నాం మనం. ఇప్పుడు 7వ మన్వంతరం అనమాట. వైవస్వత మన్వంతరం ఇది జరుగుతున్నది ఇప్పుడు మంది. 7వ మన్వంతరంలో ఉన్నాం. మొదటి పాదంలో ఉన్నాం. ధర్మం ఏమో ఒక పాదం మీదకి వచ్చేసింది. కలహము, అజ్ఞానము, మతం పేరు మీద కొట్టుకోవటం, మత వైరుధ్యము, వ్యసనాలు ఇవన్నీ కూడా పెరిగిపోయినాయి. కలియుగాంతంలో కల్కి భగవానుడు వస్తారు. ఇప్పుడు ఇంకా కలియుగాంతం అంటే ఇంకా మొదటి పాదంలోనే ఉన్నాం మనం. మొదటి పాదం అంటే 4 పాదాలుగా విభజిస్తారు. మొదటి పాదంలోనే ఉన్నాం. ఇదేంటంటే మనకి చైతన్య మహాప్రభువు 1000 మహాయుగాలకి ఒక ఒక యుగం అంటే ఏంటంటే 4 ఇవి చతుర్యుగాలు కలిపితే ఒక యుగం. అట్లాంటి యుగాలు 1000 మహాయుగాలు జరిగిన తర్వాత మళ్ళీ వస్తారు చైతన్య మహాప్రభు. అప్పటిదాకా రారు. ఈ కృష్ణ భగవానుడు కానీ చైతన్య మహాప్రభువు కానీ 1000 మహాయుగాలు అయిన తర్వాత మళ్ళీ అవతారం వస్తుందన్నమాట ఆయన్ని, చైతన్య మహాప్రభువుది. ఇప్పుడు మనకి అందుకని చెప్పనని ఆ కరుణామూర్తి ఇప్పుడు వచ్చినటువంటి ఆ చైతన్య మహాప్రభువుని మనము సేవించుకోవడం ద్వారా మనము ఆ భగవంతుడికి ఆ గురువు యొక్క ఆదేశాల ద్వారా మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవన్నీ కూడా పాటించడం ద్వారా భగవంతుడి సేవ చేసుకుంటూ మనము భగవంతుడికి దగ్గర కావాలన్నమాట. ఇప్పుడు ఈ యుగంలో మనకి ఆ అవకాశం ఉంది. తేలికగా భగవన్నామ స్మరణ హరే కృష్ణ మంత్రం ఇచ్చేశారు మనకి. ఏ సమయంలో అయినా సరే చేసుకోవచ్చు. డిసిప్లిక్ సక్సెషన్, గురు పరంపర. ఈ విధంగా గురు పరంపర చైతన్య మహాప్రభు ద్వారా ఈ విధంగా వచ్చింది. బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయం మంది. ఈ గురువులు అన్నమాట వీళ్ళందరూ కూడా. ఈ గురువుల ద్వారా ఇక్కడ ప్రభుపాదుల వారు మనకి గురువు. ప్రభుపాదుల వారి ద్వారా మనము అన్ని విషయాలు తెలుసుకొని శాస్త్రజ్ఞానాన్ని పెంచుకొని మనము ఆ గురువులు చెప్పిన ఆదేశాలని పాటిస్తూ భగవంతుడిని తృప్తిపరిచి భగవంతుడి ఆనందం కోసమే మనం ఏది చేసినా కూడా అనే స్థితికి రావాలి. ఇప్పుడు ఇక్కడ గురు పరంపర. గురు పరంపర అంటే మనకి బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయం ఇది మంది. బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయము. తర్వాత ఇది శ్రీ సాంప్రదాయం, రామానుజాచార్యులు గురువు. తర్వాత ఇక్కడ రుద్ర సాంప్రదాయం, విష్ణుస్వామి. ఇక్కడేమో కుమార సాంప్రదాయం, నింబార్కాచార్యులు. ఈ 4 సాంప్రదాయాలు కూడా ఒకదానికొకటి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కానీ అన్నీ ఒకటే. అన్నీ కూడా అన్నింట్లో కూడా భగవంతుడు కృష్ణ భగవానుడే. ఆ కృష్ణ భగవానుడిని కొలవటం ఆయన ద్వారానే ఈ 4 సాంప్రదాయాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. భగవంతుడు మరియు విభూతుల జ్ఞానం, ఆత్మజ్ఞానం, మనకి భగవంతునికి ఉన్న సంబంధ జ్ఞానం. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమే తద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అర్జునుడు చెప్తున్నారు, సూర్యదేవుడు వివస్వానుడు నీకంటే ముందు పుట్టాడు. మరి నీవు ఆ విద్యను అతనికి ప్రారంభంలోనే ఉపదేశించావు అంటే నేను దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడే జన్మించిన నీకు ఈ జ్ఞానం ఎట్లా లభించింది? నాతో పాటుగా కదా పుట్టింది నువ్వు. నేను చూస్తూనే ఉన్నాను, నా ఎదురుకుండానే పెరిగావు. నేను కూడా నీతో పాటే ఉన్నాను కదా. నీకెట్లా నువ్వెట్లా ఇచ్చావు సూర్యుడికి? అప్పుడెప్పుడో కదా, సూర్యుడు ఎప్పటి నుంచో ఉన్నాడు కదా, నువ్వెట్లా ఇచ్చావు సూర్యుడికి అని చెప్పి అడుగుతున్నాడు అనమాట అర్జునుడు.
ఆ డౌట్ మనకు కూడా వస్తుంది. మనకు వచ్చే డౌటు అర్జునుడు క్లారిఫై చేయడం, మన డౌట్ని క్లారిఫై చేయటం కోసంగా అర్జునుడు కృష్ణ భగవానుడిని అడిగారు. అజోపి సన్ అవ్యయ ఆత్మా భూతానామేశ్వరోపి సన్ ప్రకృతి స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయయా. నేను పుట్టుకలేనివా, ఇది చాలా ముఖ్యమైన శ్లోకం అన్నమాట. దీని గురించి కొంచెం చెప్పుకోవాలి మనం. నేను పుట్టుకలేని వాడినైనను నాశము లేని వాడినైనను సమస్త ప్రాణులకు ప్రభువునై ఉన్నాను. ప్రభువునై ఉన్నా కూడా ఆది అయిన దివ్య రూపంతో నేను ప్రతి యుగంలో కూడా అవతరిస్తూ ఉంటాను. ఇక్కడ చూడండి, ఇక్కడ లక్ష్మీనారాయణ రూపం, ఇక్కడ రాముల వారు, ఇక్కడేమో కృష్ణ భగవానుడు, ఇక్కడ చైతన్య మహాప్రభువు. ప్రతి యుగంలో కూడా నేను వస్తూ ఉంటాను అని చెప్పనని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఈ గాలి, నేల, నీళ్లు అంతా కూడా భగవంతుడు ఇచ్చినట్ల అటువంటివే. మన గురించి మొత్తం ప్రకృతి మొత్తం కూడా కావాల్సినవన్నీ కూడా ఆయన సృష్టి జరిగిందనమాట. భగవంతుడి సృష్టి ఇదంతా కూడా. మనకు దీన్ని నాశనం చేసే అధికారం మనకి లేదు, కానీ అన్ని నాశనం చేస్తున్నాం. ఈ సృష్టి చేసింది భగవంతుడు మనం హాయిగా ఉండటం కోసం చేశారు. చెట్లు కొట్టేస్తున్నాం, కొండలన్నీ పిండి చేసేస్తున్నాం, కొండలన్నీ పగలగొట్టి తీసుకొచ్చి ఇల్లులు కట్టుకుంటున్నాం మనము. ఆ కొండలు, ఆ పర్వతాలు అవన్నీ ఉన్నందువల్ల ఏంటంటే వర్షాలు సక్రమంగా పడతాయి. అవన్నీ కూడా పాడు చేసేస్తున్నాం. ప్రకృతి మొత్తాన్ని కూడా నాశనం చేస్తున్నాం, భూమిని నాశనం చేస్తున్నాం. మొత్తం ఆ కెమికల్స్ అని, ఈ కెమికల్స్ అని, ఆ మందులు వేస్తే, ఎరువులు వేస్తే బాగా పంట బాగా వస్తుందని అవన్నీ వేసేసేసి భూమిని మొత్తాన్ని కూడా నాశనం చేసేస్తున్నాం. ఈ ప్లాస్టిక్ అంతా తీసుకెళ్ళి ఆ భూమిలో కలుపుతున్నాం. ఎక్కడెక్కడి ఆ కెమికల్స్ అన్నీ కూడా భూమిలో వదులుతున్నాం. మనంతా ఈ అన్నీ తయారు చేసి దీంట్లో ఈ చర్మాలు వాటి ఇవి ఉంటాయి కదా, ఆ ఫ్యాక్టరీస్, వాటి ద్వారా వెళ్ళినది మొత్తం కూడా అంతా ప్రకృతి మొత్తం కూడా మనము నాశనం చేసేస్తున్నాం. ఉన్నటువంటి దాన్ని, ఆ భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి దాన్ని మనం అనుభవించాల్సింది పోయి దాన్ని నాశనం చేస్తున్నాం. వీటిపై మనకి అధికారం లేదు. లేకపోయినా కూడా దాన్ని తీసేసుకున్నాం మన చేతుల్లోకి. అధికారాన్ని తీసుకుని మనం అంతా కూడా పాడు చేస్తున్నాం. యజ్ఞం ద్వారా, దేవతల ద్వారా భగవంతుడికి అర్పించాలి. ఏదైనా సరే యజ్ఞం చేస్తాం. ఇప్పుడు ఏదైనా పంటలు పండించినప్పుడు ఆ పంటల ద్వారా వచ్చిన దాన్ని తీసుకొచ్చి యజ్ఞం ద్వారా మనము భగవంతుడికి సమర్పించాలి. దేవతలకి వెళ్తుంది, ఆ దేవతల ద్వారా భగవంతుడికి వెళ్తుంది. యజ్ఞానికి భోక్త ఎవరు? విష్ణుమూర్తి, ఆ విష్ణు భగవానుడు, ఆయనకే వెళ్తుంది. కాబట్టి యజ్ఞం ద్వారా భగవంతుడికి సమర్పించాలి. అది మనం చేయట్లేదు. కృష్ణుడి కన్నా ముందు ఎవరు లేరు. ఏకోహం భవశ్యామ, అన్నింటికి కారణం భగవంతుడే. మనకన్నా ముందున్న వారు మన గురించి అన్నీ చెప్తారు. మనకన్నా ముందున్న వాళ్ళు ఏం చెప్తారు? నువ్వు ఇట్లా ఉండేవాడివిరా, నువ్వు చిన్నప్పుడు ఇట్లా ఉండేవాడివి, నువ్వు ఇట్లా పెరిగావు, ఇప్పుడు ఇట్లా ఉన్నావు, అన్నీ చెప్తారు మనకన్నా ముందున్న వాళ్ళు కదా. అట్లా అజోపిసన్ అవ్యయ ఆత్మ, భగవంతుడి గురించి చెప్పేవాళ్ళు ఎవరు? ఎప్పటి నుంచో ఉన్నారు ఆయన. అజోపిసన్ అవ్యయ ఆత్మ, నేను పుట్టుకలేని వాడిని. భగవంతుడికి పుట్టుక లేదు. మనకున్నది మనకి పుట్టుక ఉన్నది, చావు ఉన్నది, కానీ భగవంతుడికి లేవు అవి. పుట్టుక లేదు, నశించటము లేదు. నేను పుట్టుక లేని వాడిని అని చెప్తున్నారు. ఒక వస్తువు లావుగా సన్నగా ఒకేసారి మనకి కనిపిస్తూ ఉంటుంది. లావుగా చేయొచ్చు, దాన్ని సన్నగా చేయొచ్చు. కానీ భగవంతుడు పుట్టుక లేనివాడు, కానీ జన్మిస్తాడు. ఎప్పుడు కూడా ఆయన అవతారం తీసుకుంటూ ఉంటారు. ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు వస్తూ ఉంటారనమాట. ఇప్పుడు మనకి ద్వాపర యుగంలో ఎక్కువగా ఇది అధర్మం జరుగుతూ ఉన్నది. అధర్మం ఎక్కువైనప్పుడు
పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడైతే అధర్మం పెచ్చుమీరుతూ ఉంటుందో అప్పుడు ఆ అధర్మాన్ని అణచడం కోసంగా భగవంతుడు అవతరిస్తూ ఉంటారు, వచ్చేస్తారు. ఆయన అనుకున్నప్పుడు టకామని వచ్చేస్తూ ఉంటారు. దశ అవతారాలు. ఆ అవతారాలన్నీ కూడా, ఆ లీలలన్నీ కూడా ఎలా జరిగినాయి? ఒక బ్యాడ్గా జరిగే ఒక రాక్షసులు వాళ్ళు చేసినటువంటి రాక్షస కృత్యాలన్నీ కూడా అణచడం కోసంగా అవతారాలన్నీ కూడా రావటం జరిగింది. ఒక్కొక్క అవతారం ఒక్కొక్క లీల ఒక్కొక్క సమయంలో జరిగిందనమాట. అలా ఇప్పుడు ఎప్పుడు ఏ విధంగా రావాలి అనేది ఆయన చేతిలోనే ఉంటుంది. భౌతిక జగత్తులో వారికి మనం ఇది నమ్మం. భగవంతుడు అంటే నమ్మరు. నమ్మకుండా ప్రయోగశాలల్లో మైక్రోస్కోపుల్లో చూస్తూ కూర్చుంటారు, జీవితం అయిపోతూ ఉంటుంది. భగవంతుల్లో రెండు విరుద్ధమైన స్థితులు కలిగి ఉంటారు. అచింత్య భేదాభేద తత్వం. కనిపిస్తారు, కనిపించరు, ఉన్నారు, లేరు. అదనమాట అచింత్య భేదాభేద తత్వం. తర్కం ద్వారా అర్థం చేసుకోలేము మనం దీన్ని, ఈ భావాల్ని. శాస్త్రం ద్వారా మాత్రమే మనము నమ్మాలి, శాస్త్రాన్ని నమ్మాలి, గురువుని నమ్మాలి. శాస్త్రం ద్వారా మాత్రమే భగవంతుడిని అర్థం చేసుకోగలుగుతాం. భగవంతుడిని నమ్మాలి, శాస్త్రాన్ని నమ్మాలి, గురువుని నమ్మాలి. అంతేగాని ఒక తర్కము, ఈ వాదనల ద్వారా మనము రుజువు చేయలేము భగవంతుడిని. హృదయంలో పూర్తిగా దృఢ విశ్వాసం ఉండాలి మనకి, శుద్ధ భక్తులుగా మారాలి. మరి ఆ శుద్ధ భక్తులు చెప్పిన విషయాల్ని మనం ఆకలింపు చేసుకొని వాళ్ళని అనుసరించడం ద్వారా భగవంతుడిని మనము ఆనందపరచగలుగుతాం, భగవంతుడి సేవ చేసుకోగలుగుతాం. ఆ దృఢ విశ్వాసం అనేది, నమ్మకం అనేది మనకి తప్పకుండా ఉండాలి. ఆ శుద్ధ భక్తుల కృప మనకి ఎప్పుడు లభిస్తుంది అంటే మనము ఆ భగవంతుని సేవ చేయాలి అనేటువంటి దృఢ విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళినప్పుడు, అంతఃకల్మషాలన్నీ తొలగిపోయినప్పుడు అప్పుడు మనకి ఆ శుద్ధ భక్తుల కృప అహైతుకం. ఎప్పుడు వస్తుందో మనకే తెలియదు. ఆ కృప వస్తుంది. ఆ కృప వచ్చినప్పుడు మనము ఇటువంటి క్లాసెస్లో జాయిన్ అవ్వటం, భగవద్గీత నేర్చుకోవటం, భాగవతం వినాలనే మనసుకి ఆలోచన కలగటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. భగవత్ కార్యాలన్నీ కూడా చేస్తూ ఉంటాం, శాస్త్రాధ్యయనం చేస్తూ ఉంటాం అన్నమాట. అట్లా ఈ రహస్యం మనకి ఏవి ప్రయోగశాలలు ఏవి కూడా మనకి చెప్పలేవు ఈ రహస్యాన్ని. మనకి చెప్పేది ఏది అంటే శాస్త్రం మాత్రమే. శాస్త్రాన్ని నమ్మాలి, శాస్త్రం ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలుగుతాము. ఇప్పుడు భగవంతుడు చాలా రూపాల్లో వస్తారు. అంటే ఆయన శరీరాలు వచ్చినట్టు కాదు. ఇప్పుడు ద్వాపరయుగంలో 16,000 మంది భార్యలు, 16,000 మందికి కూడా 16,000 గృహాలు, 16 అంత భోగంగా ఆయన అన్ని ఏర్పాట్లు చేశారు. నారదుడు వెళ్ళాట, 16,000 మంది, ఆ 16,000 మందితో ఎట్లా ఈయన ఇది చేస్తున్నారు చూద్దాం అని చెప్పినాను వెళ్ళారట. ఏ ఇంట్లోకి వెళ్ళినా కూడా భగవంతుడు ఒక్కొక్క రూపంలో కనిపించారట, ఒక్కొక్క విధంగా పనిచేస్తూ కనిపించారట. ఒక్కొక్క రూపం అంటే ఒక చోట పిల్లవాడిని ఎత్తుకుని పిల్లవాడికి కబుర్లు చెబుతూ ఉంటే, ఒక చోట గోవుల్ని ఇది చేస్తూ శుభ్రం చేస్తూ గోశాలలో కనిపిస్తే, అట్లా రకరకాలుగా కనిపించారట. ఒక్కొక్క పని ఒక్కొక్క చోట చేస్తూ కనిపించారట. అంటే ఏంటంటే ఆయన శరీరాలు వేరు కాదు, ఆయన ఒక్కడే, భగవంతుడు ఒక్కడే ఆ పనులన్నీ కూడా చేస్తూ ఆత్మమాయయా అజోపి సన్ అవ్యయాత్మ. ఇక్కడ చూడండి, అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిని స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయ. ఆత్మమాయ అన్నమాట. ఆ మాయ ద్వారా ఆ భగవంతుడు అన్ని రూపాల్లో అన్ని విధాలుగా మనకి దర్శనమిస్తూ ఉంటారు. యోగమాయ ద్వారా భగవంతునిలో ఉన్న అవతారాలు మనకి కనిపించవు. ఈ అవతారాలు ఎప్పుడు ఎక్కడ ఉన్నాయి అంటే, మీరు ఒక్కరే కనిపిస్తున్నారు అని చెప్పనని అర్జునుడు అంటాడు. అర్జునుడు ఇన్ని రూపాలు ఆ విశ్వరూపంలో దర్శనం ఇస్తున్నప్పుడు
ఆయన భయపడిపోతారు. ఇదేమిటిది? ఈ రూపం ఏమిటి? ఈ రూపం నాకొద్దు. నాకు నేను చూసిన నా మిత్రుడు కావాలి, సకుడు కావాలి నాకు. ఆ రూపానికి వచ్చేసేయి నువ్వు అన్న ఫస్ట్ చతుర్భుజ రూపం చూపించమంటారు. చతుర్భుజ రూపానికి వచ్చిన తర్వాత మామూలు దీనికి వస్తారనమాట. కృష్ణ అవతారం. కృష్ణుడిలాగా కనిపిస్తారు ఆయనకి. ఆ విధంగా ఈయనది మనము భగవంతుడిది సంభవామ్యాత్మమాయ, ఆత్మమాయ ద్వారా అవతరిస్తూ ఉంటారు ప్రతి యుగంలో కూడా. ఒక తర్కం ద్వారా మనము భగవంతుడిని గుర్తించలేము. భగవంతుని శ్రద్ధతో, విశ్వాసంతో, దృఢమైన విశ్వాసంతో గురువు ద్వారా శాస్త్రాధ్యయనం చేయటం ద్వారా మాత్రమే భగవంతుడిని మనము గుర్తించగలుగుతాము. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువులను కాపాడటానికి, దుర్మార్గులను నశింపజేయడానికి మరియు ధర్మసూత్రాలను తిరిగి స్థాపించడానికి ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తాను. ప్రతి యుగంలో కూడా సాధువులను కాపాడడానికి వస్తాను నేను. దుర్మార్గులను నశింపజేయడానికి, కంసుడు లాంటి వాళ్ళని నశింపజేయడానికి వస్తాను. ధర్మసూత్రాలను తిరిగి స్థాపించడానికి. ఇప్పుడు మనకి ఇచ్చారు కదా, క్షీణించిపోయిన దీన్ని మళ్ళీ, జ్ఞానాన్ని మనకి మళ్ళీ ఇవ్వటం జరిగింది అర్జునుడి ద్వారా. అట్లా అవి మళ్ళీ ధర్మాన్ని మళ్ళీ ప్రతిష్టాపన చేయటం కోసంగా నేను వస్తాను అని చెప్తున్నారు. ప్రతి యుగంలో కూడా నేను వస్తూ ఉంటాను. ఇక్కడ చూడండి, ఇక్కడ వసుదేవుడు, దేవకి వీళ్ళకి చతుర్భుజ రూపంలో కనిపించి ఆ చిన్న పిల్లవాడు అయిపోయినారు. చిన్న పిల్లవాడుగా అయిపోయి అవతరించారనమాట. వీళ్ళిద్దరికీ కూడా జన్మించి ఆయనే ప్లాన్ చేశారు మొత్తం కూడా. నన్ను తీసుకెళ్ళి ఆ నందవ్రజంలో ఆ యశోద పక్కన పడుకోబెట్టండి అని చెప్తారనమాట. యశోదామాత ఉన్నది అక్కడ, ఆమె దగ్గర పడుకోబెట్టమంటే అప్పుడు మొత్తం చెరసాలు అనమాట. ఆ చెరసాలలో ఉన్నారు వాళ్ళు. కంసుడు చెరసాలలో వేశాడు వాళ్ళని. ఎందుకంటే అష్టమ గర్భంలో కృష్ణ భగవానుడు వస్తాడని చెప్పనని వాళ్ళు ఆకాశవాణి చెప్తుంది. చెప్పేటప్పటికీ వాళ్ళని చెల్లెలు అనమాట, దేవకీదేవి కంసుడికి తీసుకెళ్ళి ఆమె పాదాల ఇది కూడా ఆరదు. ఆరని సమయంలో అంత మ్యారేజ్ అయిన వెంటనే తీసుకెళ్ళి చెరసాల్లో పడేస్తాడు. చెరసాల్లో పడేసేటప్పటికి ముందు పుట్టిన వాళ్ళందరినీ కూడా సంహరిస్తాడు. చాలా క్రూరంగా సంహరిస్తాడు అనమాట. ఈ కత్తి ఇలా పెడితే పిల్లవాడిని పైకి ఎగరేస్తే ఆ కత్తి మీద పడి చనిపోతాడు. ఆ విధంగా క్రూరంగా సంహరిస్తాడు పిల్లల్ని. సంహరించిన తర్వాత అష్టమ గర్భంలో కృష్ణ భగవానుడు వస్తారు. భగవానుడు వచ్చి ప్లానింగ్ చేసిన తర్వాత అక్కడ నందవ్రజానికి తీసుకెళ్తున్నారు. చూడండి, ఇక్కడ నందుడు, ఇక్కడ మొత్తం కూడా వసుదేవుడు, ఇక్కడ మొత్తం కూడా ఇవన్నీ కూడా చెరసాల తాళాలు అవన్నీ కూడా ఊడిపోతాయి, ఓపెన్ అయిపోతాయి డోర్స్ అన్నీ కూడా. వీళ్ళందరూ మత్తులోకి వెళ్ళిపోతారు, భటులందరూ కూడా. అప్పుడు తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ యమునా నది పరవళ్ళుగా పారుతున్నదిట. ఆ యమునా నది దారి ఇచ్చింది ఆయనకి వెళ్ళడానికి. ఇక్కడ అనంతుడు గొడుగులాగా, విపరీతమైన వర్షం కురుస్తోంది, అనంతుడు గొడుగులాగా పట్టాడు, గొడుగుగా వచ్చాడు చూడండి. తీసుకొని వెళ్ళి ఆ పిల్లవాడిని తీసుకొని వెళ్ళి నందవ్రజంలో అక్కడ యశోద దగ్గర పడుకోబెడతారు. యశోద దగ్గర ఒక ఆడపిల్ల ఉంటుంది. ఆడపిల్లని తీసుకొని వస్తారనమాట. ఆడపిల్లని తీసుకొని వచ్చి ఇక్కడ వీళ్ళకి ఒప్పజెప్పంగానే ఆయన ఎప్పుడైతే పిల్లని తీసుకొని రాగానే ఆ పిల్ల ఏడుపు వినంగానే కంసుడు వచ్చేసేసి సంహరిద్దామని పైకి ఎగరేస్తాడు. ఎగరేయంగానే అక్కడ ఆమె చెప్తుందనమాట, దుర్గాదేవిగా ప్రత్యక్షమయ్యి నీ చావు తొందరలోనే మూడింది, అష్టమ గర్భంలో ఉన్నది పెరుగుతున్నది, అష్టమ గర్భంలో పిల్లవాడు పుట్టాడు, పెరుగుతున్నాడు, కాబట్టి నువ్వు చనిపోతావు తొందరలోనే అని చెప్తే వెంటనే ఆయన ఒక్కొక్క రాక్షసిని కూడా పంపించి పిల్లలందరినీ కూడా ఎక్కడ చిన్న పిల్లవాడి ఏడుపు వినిపిస్తే అక్కడికి వెళ్ళి ఆ పిల్లవాడిని సంహరిస్తుంది అనమాట. కేచరి విద్య అనొచ్చు ఆమెకి.
ఆమె చాలా అందంగా రెడీ అయిపోతుంది ఆ కేతరి విద్య ద్వారా. ఆ ఒక మొక్క యొక్క ఇది పట్టుకుంటుంది అనమాట. ఏదంటే ఆ వేళ్ళు పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఆకాశంలో. వెళ్ళిపోతూ ఎక్కడ ఏడుపు వినిపిస్తే అక్కడ దిగిపోయి ఆ పిల్లవాడిని సంహరిస్తూ ఉంటుంది. అట్లా కృష్ణ భగవానుడి దగ్గరికి కూడా వెళ్తుంది. ఆయన ఆమె స్తనంలో పాలతో పాటుగా విషంతో పాటుగా ఆమె ప్రాణాల్ని కూడా హరించేస్తారనమాట కృష్ణ భగవానుడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామైతే సో అర్జున. జన్మ కర్మ చ మే దివ్యం, ఆయన జన్మ కర్మలు చాలా దివ్యమైనవి అనమాట. అర్జున, నా జన్మ కర్మలు చాలా దివ్యమైనటువంటివి. స్వభావం తెలుసుకున్నవారు తమ దేహం విడిచిపెట్టిన తర్వాత తిరిగి ఈ భౌతిక జగత్తులో జన్మించరు. ఆ భగవంతుడి గురించి మనము ఎవరైతే తెలుసుకోగలుగుతారో వాళ్ళకి మళ్ళీ జన్మ అనేది ఉండదు అని చెప్పినని చెప్తున్నారు ఇక్కడ. వీతరాగ భయ క్రోధా మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. ఆసక్తి భయము క్రోధము నుండి ముక్తులైన ఇందే సంపూర్ణముగా స్థితులై ఉండి నన్నే ఆశ్రయించి ఎంతోమంది ఇంత పూర్వమే నా యొక్క జ్ఞానంచే పవిత్రులైనారు. ఆ విధంగా వారందరూ నా దివ్య ప్రేమను పొందారు. అందరూ కూడా ఆసక్తి భయము క్రోధం నుంచి ముక్తులైపోతారు. ఆ భగవంతుడు ఉన్నాడు నాకు, అన్నీ ఆయనే అని ఎప్పుడైతే అనుకున్నారో ఈ శరీరాన్ని గురించి మర్చిపోతారు. ఈ శరీరం నాది, నా శరీరం నా దేహం అనుకున్నప్పుడే కదా అవన్నీ వచ్చేది. ఆసక్తి కానీ భయం కానీ కోపం కానీ ఇవన్నీ కూడా వస్తాయి. ఎప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని పొంది ఉంటారో వాళ్ళు ఆ భగవంతుడి సేవ తప్పించి భగవంతుడి ఆనందం తప్పించి ఇంకొకటి వాళ్ళకి కనిపించదనమాట. అప్పుడు వాళ్ళు ఆనందాన్ని పొందగలుగుతారు. ఆ భగవంతుడిని పొందుతారు, భగవంతుడి ఆశ్రయిస్తారు భగవంతుడిని. అట్లాంటి శుద్ధ భక్తులకి భగవంతుడి ఆశ్రయం దొరుకుతుందనమాట. ఎంతోమంది ఇంతకు పూర్వం మొత్తం కూడా ఈ గోపబాలులు గోపబాలికలు వీళ్ళందరూ కూడా మునులు ఋషులు. ఎప్పుడంటే రాముల వారి అవతారం అప్పుడు త్రేతాయుగంలో వాళ్ళు అడుగుతారట, నీతో మాకు ఇది కావాలి అని అడుగుతారట. అడిగినప్పుడు ఆ ప్రేమతత్వం కావాలి మాకు అని అడిగినప్పుడు అప్పుడు భార్యలుగా మీరు నెక్స్ట్ జన్మలో నాకు నెక్స్ట్ దీంట్లో యుగంలో నాకు వస్తారు మీరు అని చెప్తే వాళ్ళందరూ కూడా గోపబాలులు గోపబాలికలు 16,000 మంది వీళ్ళు భార్యలుగా వీళ్ళందరూ కూడా ఆ ఋషులు మునులు వాళ్ళందరూ వాళ్ళ కోరిక మీద వాళ్ళ కోరికను తీర్చడం కోసంగా ఈ ఈ యుగంలో ద్వాపర యుగంలో ఆ, వాళ్ళందరూ ఆయన చుట్టూ వచ్చేస్తారు. ఆ బృందావనంలో మొత్తం కూడా ఆ ఆ, కలి అంటే భూలోక వైకుంఠం అంటారు బృందావనం. ఆ వైకుంఠం ఎట్లా ఉందో అట్లా ఉంటుందన్నమాట. మొత్తం ఋషులు మునులు వాళ్ళందరూ కూడా తిరిగిన స్థలం బృందావనం. ఆయన్ని సేవించుకుంటారనమాట ప్రేమతో భగవంతుడిని. భగవంతుడిని ఆశ్రయించి భగవంతుడి ఆనందమే తమ ఆనందంగా తలచి ఆయన్ని సేవించుకొని వాళ్ళు పవిత్రులైనారు. ఏ ధామాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్య పార్థ సర్వసహ. ఎవరు ఏ విధంగా నన్ను శరణుస్తారో ఆ విధంగా వారిని నేను అనుగ్రహిస్తాను. అర్జున, అందరూ అన్ని విధాల నా మార్గాన్ని అనుసరిస్తారు. ఇప్పుడు ఇక్కడ నన్ను ఎవరు ఏ విధంగా సేవిస్తే వాళ్ళని ఆ విధంగా అనుగ్రహిస్తానని చెప్తున్నాను. నన్ను సేవించిన వారు నా మాయని సేవిస్తారు. ఎవరైతే ఆ భగవంతుడిని సేవించరో వాళ్ళు మాయని సేవిస్తారట, మాయాదేవిని సేవిస్తారంటే భౌతికమైనటువంటి ఆ వీటిని అన్నిటినీ భార్య పిల్లలు సంసారము కోరికలు
ఆ, వీటన్నింటినీ కూడా ప్రేమిస్తారనమాట. ప్రేమించినందువల్ల వాళ్ళు మళ్ళీ మళ్ళీ జైంట్ వీల్ లాగా జైంట్ వీల్ ఎక్కుతుంటారు, దిగుతూ ఉంటారు, జన్మలు తీసుకుంటూ ఉంటారు. భగవంతుడిని సేవించిన వాళ్ళు ఆ భగవద్ధామానికి చేరుకుంటారు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా సేవిస్తారు. ఈ గోపికలు, గోపబాలురు ఈ విధంగా ఇప్పుడు యశోదామాతను చూపిస్తున్నారు ఇక్కడ. ఆమె వాత్సల్యం, వాత్సల్యం ప్రేమగా ఆమె దగ్గరికి తీసుకుంది కృష్ణుణ్ణి, భగవానుణ్ణి. ఆ భగవంతుడే, ఆ కుమారుడే, లేకపోతే కుమారుడే అంతా అని చెప్పనని ఆమె ప్రేమించిందనమాట. ఇక్కడ గోపికలు, గోపబాలురు కృష్ణుడి తోడిదే లోకంగా వాళ్ళు బతికారు. గోవులు, గోవులు కూడా తర్వాత ఇక్కడ చూడండి, మనం ఏ విధంగా సేవిస్తే ఆ విధంగా అనుగ్రహిస్తారు. ఇప్పుడు ఫోటోలు అవన్నీ కూడా కలరింగ్ చేస్తూ ఉంటారు, ఆర్ట్ వేస్తూ ఉంటారు కదా. ఆర్ట్ వేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఆ వేసిన ఆర్ట్లో జీవత్వం ఎట్లా వస్తుంది? వాళ్ళ మనసులో పూర్తిగా ఆ భగవంతుడి మీద సేవా దృక్పథం ఉన్నప్పుడు మాత్రమే అది అందులో జీవత్వంగా కనిపిస్తుంది మనకి. లేకపోతే మనకి కనిపించదు. ఆ ఫోటోలో అట్రాక్షన్ ఉండదు, ఆ భగవంతుడి ఇది ఉండదు అనమాట. అట్లా ఈ విధంగా మనసుతో సేవిస్తారు. తర్వాత ఇక్కడ యోగం, అష్టాంగ యోగం ద్వారా ఆ పరమాత్మని సేవిస్తారు అష్టాంగ యోగం ద్వారా. ఇక్కడ మనకి భరత్ మహారాజును చూపిస్తున్నారు. భరత్ మహారాజ్ స్టోరీ ఇంకొకసారి చెప్పుకుందాం, మనం ఇంకొక అధ్యాయంలో చెప్పుకుందాం. ఇక్కడ రకరకాల పదార్థాలు తయారు చేసి, స్వచ్ఛమైన పదార్థాలు, మిఠాయిలన్నీ తయారు చేసి ఆ భగవంతుడికి నివేదించడం కోసంగా ఆయన విక్రయిస్తున్నాడు అనమాట. ఆ విక్రయించిన పదార్థాలు స్వచ్ఛంగా ఉండేట్టుగా, శుచిగా ఉండేట్టుగా తయారు చేయటం ద్వారా ఆయన భగవంతుడి మీద దృష్టి పెడుతున్నారు, సేవిస్తున్నారు. రకరకాలుగా ఎవరు ఏ విధంగా సేవిస్తే ఆ విధంగా నేను వాళ్ళని అనుగ్రహిస్తాను అని చెప్తున్నారు అనమాట. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. ఈ లోకంలో జనులు కామ్యకర్మలతో విజయం కోరుకుంటారు, అందుకే వారు దేవతలను పూజిస్తారు. ఎందుకంటే భౌతిక ప్రతిఫలాలు త్వరగా సిద్ధిస్తాయి. ఇప్పుడు మనకి ఈ కామ్యకర్మలన్నీ కూడా వేదాల్లోనే ఉన్నాయి మనకి. ఈ కర్మ చేస్తే నీకు ఇది చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఇది చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఇది చేస్తే ఈ ఫలితం వస్తుంది అని చెప్పనని, ఈ దేవుణ్ణి పూజిస్తే ఈ విధమైనటువంటి ఫలితం వస్తుంది నీకు. పిల్లలకు వివాహం కావాలంటే ఈ విధంగా పూజ చేయాలి, విద్య కోసం ఈ విధంగా ఈ దేవతను పూజ చేయాలి. అట్లా ఒక్కొక్క దానికి ఫలితాలని రాస్తూ కూడా మనకి వేదాల్లో ఉంది, శాస్త్రంలో ఉంది అదంతా కూడా. అవన్నీ కూడా ఫాలో అయిపోతున్నారు మన వాళ్ళు అందరూ కూడా. ఆ ఫలితాన్ని ఆశించి ఆ దేవతను పూజ చేస్తారు, ఆ దేవతను పూజ చేస్తారు, భౌతిక ప్రతిఫలాలు అనమాట. ఆ ఫలాన్ని పొందంగానే మళ్ళీ అయిపోతుంది, వాళ్ళు చేసిన ఇదంతా కూడా అయిపోతుంది, మళ్ళీ మొదలవుతుంది అనమాట. వాళ్ళు చేసిన సేవ మొత్తం, భగవత్ సేవ మొత్తం కూడా అయిపోతుంది. అయిపోగానే మళ్ళీ ఇప్పుడు 16 ఇక్కడ 40 రోజులు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు, 40 రోజులు దీక్షలు అంటారు అని. చెప్పులు కూడా వేసుకోకుండా 40 రోజులు చేస్తారు. 41వ రోజు నుంచి మళ్ళీ వాళ్ళ వ్యసనాలు అవన్నీ కూడా మళ్ళీ మొదలైపోతాయి. ఎప్పుడు వస్తుందా 41వ రోజు అని ఎదురు చూస్తే అది కాగానే మళ్ళీ అవన్నీ కూడా మొదలైపోతాయి. వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు కోరిన కోరికని తీర్చేస్తారు దేవతలు. ఆ ప్రతిఫలం వెంటనే ఉంటుంది. ఆ తీర్చేయగానే వాళ్ళు 40 రోజులు చేసిన పుణ్యం మొత్తం కూడా అయిపోతుంది. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా ఇస్తాం, దానం చేస్తాం, వాళ్ళు ప్రతిఫలంగా మనకు మళ్ళీ ఏదైనా ఇచ్చారనుకోండి, అంతటితో సరి అయిపోతుంది. ఇవన్నీ కూడా మనకి దేవతలను పూజిస్తారు కానీ భౌతిక ప్రతిఫలాలు త్వరగా సిద్ధిస్తాయి అని చెప్తున్నారు. అందరు దేవతల్ని, ఒక్కొక్క దేవతని పూజించడం ద్వారా ఆ ప్రతిఫలాలను ఆశిస్తూ వాళ్ళు ఆ జీవితం ఇంకా అయిపోతుంది, మనకి లైఫ్ అయిపోతుంది. లైఫ్ మొత్తం కూడా ప్రతిఫలాలు ఆశిస్తూ మనం
వస్తుంటుంది, ధనం వస్తూ ఉంటుంది. ఆ ధనం మొత్తం ఖర్చు చేస్తూ ఉన్నాం అనుకోండి, మన అవసరానికి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుందా? ఉండదు కదా, ఖాళీ అయిపోతుంది అక్కడ. అదేవిధంగా మనం భక్తి చెయ్యం, భక్తి చేయకుండా భగవంతుడిని సేవించం, సేవించకుండా ఈ ప్రతిఫలాలు ఆశిస్తూ ఒక్కొక్క దేవతని పూజ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఆ ఫలితాలు వస్తూ ఉంటాయి, ఆ జీవితం అంతటితో అయిపోతుంది, మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగసః తస్య కర్తారమపి మాం విద్యత్కర్తారం అవ్యయం. ఇక్కడ ప్రకృతి యొక్క 3 రీతులు మరియు వాటితో సంబంధం ఉన్న పని ప్రకారం మానవ సమాజంలో 4 విభాగాలు నాచే సృష్టించబడ్డాయి. నేను ఈ వ్యవస్థ యొక్క సృష్టికర్తనైనప్పటికీ నేను మార్పు లేని వాడిని కనుక నన్ను అకర్తగా తెలుసుకోవాలి. చాతుర్వర్ణ్యం మయా సృష్టం అంటే ఇప్పుడు 4 వర్ణాలు కూడా మనకి గుణాల ద్వారా 3 గుణాలు, సత్వగుణము, రజోగుణము, తమోగుణం. ఈ గుణాల మిళితం అన్నమాట. ఈ గుణాల మూలంగానే ఏర్పడ్డాయి. సత్వగుణం ఏదంటే గుణకర్మ విభాగసః, గుణకర్మ విభాగాలు ఇవన్నీ కూడా. ఈ కర్మలన్నీ కూడా గుణాలతో కూడినటువంటివి. ఇవేంటంటే మనం పెట్టుకున్న కులాలు కాదు, ఇవి భగవంతుడు ఏర్పాటు చేసినటువంటిగా. ఇప్పుడు మనకి పూర్వకాలము మనకి గురుకులంలోనే వాళ్ళు వాళ్ళు దేంట్లో నిష్ణాతులో దాన్ని ఏర్పాటు చేసేవాళ్ళు. ఒరేయ్, నువ్వు దీంట్లో బాగా శాస్త్రాధ్యయనం బాగా చేస్తున్నావు, నువ్వు బ్రాహ్మణుడివి కాబట్టి ఈ మంత్రాధ్యయనం చేయి, మంత్రం చెప్పు నువ్వని చెప్పి నన్ను మంత్రానికి పెడతారు, బ్రాహ్మణుడివి నువ్వని. తర్వాత క్షత్రియుడు, నువ్వు అస్త్రప్రయోగం బాగా చేస్తున్నావురా, నువ్వు క్షత్రియుడివి అంటారు. గురువు గారు చెప్తారనమాట. పూర్వకాలం గురుకులాలు ఉండేవి. నువ్వు బాగా వ్యాపార ధోరణిలో ఉన్నావు నువ్వు కాబట్టి నువ్వు వైశ్యుడివి అని చెప్పనని. శూద్రుడు, రే నీకు కొంచెం జ్ఞానం తక్కువగా ఉంది, తొందరగా పట్టుకోలేకపోతున్నావు శాస్త్రాన్ని, కానీ దృఢమైన శరీరం ఉంది, నీకు చేసేందుకు శక్తి ఉన్నది, బాగా పనిచేసే శక్తి ఉంది కాబట్టి నువ్వు ఈ ముగ్గురికి సహాయం చేయి, నువ్వు శూద్రుడివి అని చెప్పినని ఈ ముగ్గురికి కూడా సహాయం చేయటం కోసంగా ఈయన ఏర్పాటు. ఈ 4 వర్ణాలు కూడా మనకి కులాలు కాదు, భగవంతుడు ఏర్పాటు చేసినటువంటివి గుణాలు. వాళ్ళ గుణాల ప్రకారంగా బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు, ఈ 4 కూడా ఈ 4 వర్ణాలు కూడా మనకి వ్యవస్థకి ఎంతో ముఖ్యమైనటువంటివి. ఈ వర్ణాలు ఉన్నప్పటికీ కూడా నేను అకర్తని అని చెప్తున్నారు. అంటే చెప్తూ ఉంటారు. ఇప్పుడు యాదవుడు కృష్ణుడు యాదవుడిగా పుట్టాడు కాబట్టి యాదవుడు అంటారు. వామన అవతారం బ్రాహ్మణుడిగా వచ్చాడు, మన బ్రాహ్మణుడు అంటారు. పరశురామ అవతారం క్షత్రియుడిగా వచ్చాడు కాబట్టి పరశురాముడు. బ్రాహ్మణుడికే పుట్టాడు పరశురాముడు, అయినా కూడా క్షత్రియుడిగా ఆయన మొత్తం క్షాత్ర ధర్మాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన మా క్షత్రియుడు అంటారు. భగవంతుడు మా క్షత్రియ కులంలో పుట్టాడు అంటారు. కానీ ఆ కులాలు, వ్యవస్థలు అవన్నీ కూడా నాకేమీ సంబంధం లేదు. నేను ఈ వ్యవస్థ మొత్తానికి కూడా సృష్టికర్త అయినప్పటికీ కూడా నేను అకర్తని అని తెలుసుకోవాలి మీరు అని చెప్పినని భగవంతుడు చెప్తున్నారు అనమాట ఇక్కడ. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏమిటి అని అర్థం చేసుకోవటంలో వివేకవంతులు కూడా తికమకపడుతున్నారు. ఇప్పుడు నేను నీకు కర్మ రహస్యం వివరిస్తాను. దీనిని తెలుసుకోవడం ద్వారా నీవు భౌతిక బంధాల నుంచి విడిపించుకోవచ్చు. కర్మ అంటే ఏంటి అన్నది దాని రహస్యం నీకు చెప్తాను నేను. ఈ భౌతిక బంధం నుంచి విముక్తిని పొందుతావు నువ్వు అని చెప్పినని భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు. కర్మలు అంటే ఏంటంటే శాస్త్ర ప్రకారంగా ఇంద్రియ నియంత్రణ ద్వారా చిత్తశుద్ధితో చేసేటువంటి శాస్త్ర
విహితమైనటువంటివి, శాస్త్రంలో చెప్పబడినటువంటి మంగళప్రదమైనటువంటి పనులని కర్మలు అంటారు. తర్వాత వికర్మలు అంటే ఏంటంటే దానికి విరుద్ధంగా చేసేవి. క ఇప్పుడు కర్మలకు విరుద్ధంగా అంటే మనకి ఆమ్, ఒక కత్తిని తీసుకొని ఒక డాక్టర్ ఆపరేషన్ చేస్తాడు. చేసినప్పుడు ఒక వ్యక్తి ఆ, జీవితాన్ని కాపాడటం కోసంగా ఆపరేషన్ చేస్తే అది కర్మ అవుతుంది. కానీ ఆ కత్తినే ఉపయోగించి వేరే వాళ్ళని హింసిస్తాడు. అది వికర్మ, శాస్త్రంలో లేదు. అది శాస్త్ర విరుద్ధమైనటువంటి కర్మ అనమాట. ఒక మనిషిని ద్వేషించిన, ఒక మనిషిని తిట్టిన, ఇవన్నీ కూడా అశుభకరమైన పనులు. వీటన్నింటినీ కూడా వికర్మలు అంటారు. తర్వాత ఇవి మనకి అధపతల పాతాళానికి తీసుకెళ్ళిపోతాయి. అంటే మనకి మళ్ళీ మళ్ళీ జన్మలు రావటం, మళ్ళీ ఇంత మాత్రం కూడా ఉండకుండా మనకి ఎక్కడో జంతువులుగా జన్మించడం, ఇవంతా కూడా జరుగుతుంది వికర్మల మూలంగా. అకర్మలు అంటే ఏంటంటే ఫలాశక్తి లేకుండా నిష్కామ కర్మయోగాన్ని ఆచరించడం ద్వారా ఫలాశక్తి లేకుండా ఎవరైతే భగవంతుడి ప్రీతి కోసమే 24/7 24 గంటలు కూడా ఆ భగవంతుడి సేవ చేస్తూ ఉంటారో అది అకర్మ అవుతుంది అనమాట. ఫలాపేక్ష లేకుండా చేసేదంతా కూడా అకర్మ. ఇవి అకర్మలు చేయటం వలన మనము ఈ జీవాత్మ బంధింపబడదు. అంటే ఇక్కడే మనం జన్మలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట. అకర్మేది భగవంతుడి సేవ. ఇక్కడ కర్మ అంటే ఏంటంటే మనం ఏదన్నా దానం చేసినా, ధర్మం చేసినా, అన్నీ కూడా అవన్నీ ఫలితం ఆశించి చేస్తూ ఉంటాం. మనకు ఫలితం వచ్చేస్తూ ఉంటుంది. అది శాస్త్రంలో ఉన్నటువంటిదే ఇది కూడా. కానీ అన్నింటికన్నా కూడా అకర్మ శ్రేష్టమైంది. వికర్మ అంటే ఒకళ్ళని హింసించటం. మనస వాచ కర్మణ ఎవరిని కూడా మనము హింసించకూడదు. కానీ మనసు ద్వారా, మాట ద్వారా, చేతల ద్వారా మనము వికర్మలు చేస్తూ ఉంటాం. ఈ వికర్మ అవుతుందన్నమాట. అది ఒక మనిషిని బాధ పెట్టడం. కృష్ణునికి మధ్య ఉన్న వ్యత్యాసం, కృష్ణుడు మాయను నియంత్రించేవాడు. కృష్ణుని రూపం శాశ్వతమైనది, ఎప్పటికీ కూడా ఉంటుంది. ఈ రూపం ఏంటంటే మనకి ఈ బ్రహ్మాండం మొత్తం కూడా మనకి లయం అయిపోయినప్పటికీ కూడా ఆధ్యాత్మిక లోకాలనే ఉంటాయి. ఈ బ్రహ్మాండం మొత్తం ఉన్నప్పుడు మనకి లీలలు జరుగుతూ ఉంటాయి. దశావతారాలని, లీలలని, ఆ భగవంతుడు రావటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అన్ని వీటిల్లో కూడా జరుగుతూ ఉంటాయి, అన్ని లోకాల్లో కూడా. కానీ ఈ బ్రహ్మాండం మొత్తం లయమైపోయిన తర్వాత మనకి వైకుంఠ లోకాలని ఉంటాయి. నేను మీకు గోలోక చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్తాను. ఆ వైకుంఠ లోకాల్లో ఎప్పటికీ ఆయన లీలలు అనేవి జరుగుతూనే ఉంటాయి కంటిన్యూస్గా. అవి ఆగవు అనమాట. ఆ వైకుంఠ లోకాల్లో జరుగుతూ ఉంటాయి. మాయను నియంత్రించేవాడు కృష్ణుడి రూపం శాశ్వతమైనది. మనము మాయ చేత నియంత్రించబడతాం. అంటే మాయ అంటే ఏంటి? గుణాల ప్రభావం కలిగి ఉంటుంది. ఈ గుణాల మూలంగా మనం చేసే పనుల మూలంగా మనం బంధింపబడుతూ ఉంటాం. మన శరీరం తాత్కాలికమైంది. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన. ఒక గురువుని చేరి పరమ సత్యాన్ని నేర్చుకొని వినయంతో ఆయన ప్రశ్నలు వేసి అడుగుతూ సేవ చేయము. అతనికి మహాత్ముడైన జ్ఞాని నీకు జ్ఞానోపదేశం చేయగలడు. ఎందుకంటే అతను స్వయంగా యథార్థం ఏంటి అన్నది దర్శించినటువంటి గురువు ద్వారా మనము ఆ యథార్థాన్ని తెలుసుకుని శాస్త్రంలో ఏమున్నది అన్నది తెలుసుకోవడం ద్వారా దృఢ విశ్వాసం, శ్రద్ధతో ఆ గురువుని సేవించడం ద్వారా మనము ఆ భగవంతుడి సేవలో పాలు పంచుకోగలుగుతాం. భగవంతుడి సేవ చేయటం ద్వారా మనము ఆ భగవంతుడికి దగ్గర కాగలుగుతాం అన్నమాట. ఆ జ్ఞాని ఏం చేస్తాడంటే మనకి ఆత్మజ్ఞానాన్ని తెలియజేస్తాడు. ఆత్మ అంటే ఏంటి, శరీరం అంటే ఏంటి, ఇవంతా కూడా త్వం-పదార్థ తత్పదార్థ ఐక్య జ్ఞానం, దాని గురించి తెలియజేస్తారు గురువు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిర్మత్సేరేణాధిగచ్చతి. దివ్య జ్ఞాన తత్పరుడైన శ్రద్ధా విశ్వాసాలు కలవాడు
తమ మన ఇంద్రియాలు నియంత్రణ అభ్యాసం చేసిన వారు దివ్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుటకు అర్హుడు అగును. ఇటువంటి శ్రేష్టమైన అలౌకిక జ్ఞానంతో వారు అతి త్వరగా శాశ్వతమైన పరమశాంతిని పొందుతారు. ఒక గురువుని ఏర్పాటు చేసుకుని ఆ గురువు మీద ఆ చెప్పిన వాక్యం మీద శ్రద్ధ విశ్వాసాలు ఉంచి ఆయన చెప్పిన పద్ధతిలో ఎవరైతే అభ్యాసం చేస్తారో వాళ్ళకి అంటే అనుమానం ఉండకూడదు. దృఢమైన విశ్వాసం, శ్రద్ధ ఉండాలి గురువు చెప్పే మాట మీద. ఎవరైతే ఆ జ్ఞానాన్ని పొందుతారో వాళ్ళు శ్రేష్టమైన అలౌకిక జ్ఞానం అంటది. అది శ్రేష్టమైన జ్ఞానం అన్నమాట. ఆ జ్ఞానాన్ని పొందిన వాళ్ళకి శాశ్వతమైన పరమ శాంతిని పొందుతారు. శాశ్వతమైన శాంతి ఏది అంటే ఆత్మ ఎప్పుడు కూడా ఆ పరమాత్మ సేవలో నియుక్తుడు కావటం. ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి అన్నీ తెలుసుకున్న భగవంతుని సేవ చేయాలి. ఆ భగవంతుడికి దగ్గర కావాలి. భగవంతుడి ఆనందమే మన ఆనందంగా ఎవరైతే తలుస్తారో వాళ్ళకి పరమ శాంతి లభిస్తుంది. అంటే శాశ్వతమైనటువంటి శాంతి లభిస్తుంది. అగ్నశ్చ శ్రద్ధదానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మన. జ్ఞానము విశ్వాసము రెండూ లేని వారు, అనుమానం పడే స్వభావం గలవారు భగవద్జ్ఞానాన్ని పొందలేరు. సందేహించే మనసు గల వారికి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ సుఖం లేదు. అది ప్రతి విషయానికి కూడా గురువు చెప్పిన దాన్ని కూడా ప్రశ్నలు వేస్తూ ఆ గురువుని అనుమానిస్తూ ఆ భగవంతుడిని అనుమానిస్తూ భగవంతుడి సేవ చేయటంలో కూడా తృప్తిగా చేసుకోలేని వాళ్ళకి ఆ జ్ఞానం ఉండదు. జ్ఞానం లేకుండా, విశ్వాసం లేకుండా, దృఢమైన శ్రద్ధ లేకుండా ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఈ లోకంలో కూడా వాళ్ళు చేసే పని మీద శ్రద్ధ ఉండదు, వాళ్ళకి నమ్మకం ఉండదు, ఏదో చేసేస్తూ ఉంటారు. దాని మూలంగా ఈ లోకంలో సుఖం ఉండదు, పరలోకంలో కూడా సుఖం ఉండదు వాళ్ళకి. తస్మాదజ్ఞాన సంభూతం హృత్సం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం అతిష్టోత్తిష్ట భారత. అందువల్ల అజ్ఞానం నుంచి మీ హృదయంలో తలెత్తిన సందేహాలను జ్ఞానం అనే ఆయుధంతో ఖండించాలి. ఓ భరతవంశస్థుడా, యోగాలో స్థితుడవై యుద్ధం చేయి నువ్వు. భక్తి యోగాన్ని అనుసరించు. భక్తి యోగంతో నేను చెప్పింది విను నువ్వు. నేను చెప్పిన దాన్ని విని నువ్వు అంటే గురువుని ఆశ్రయించావు కదా, నువ్వు నన్ను గురువు అన్నావు కదా, కాబట్టి నేను చెప్పిన దాన్ని విని శ్రద్ధతో నువ్వు యుద్ధం చెయ్యి అని చెప్పినని ఇక్కడ చెప్తున్నారు. జ్ఞానం అనే ఆయుధంతో ఖండించు. నీలో ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా ఈ జ్ఞానం అనే ఆయుధంతో ఖండించడం ద్వారా నువ్వు అసలైన స్థితిని తెలుసుకోగలుగుతావు. భరతవంశస్థుడివి నువ్వు అని చెప్పినని ఇక్కడ పొగుడుతున్నారు. మళ్ళీ నువ్వు భరతవంశం వాడివి కాబట్టి నువ్వు అజ్ఞానివి కాదు, జ్ఞానివి. నువ్వు ఎంతో తెలివిగలవాడివి కాబట్టి నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యి. యుద్ధం చెయ్యి. లేచి క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించు. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ.